వెల్కమ్ టు బీఆర్కే ప్రపంచం. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఈ దేశం పరిస్థితి తలుచుకుంటేనే కాస్తంత కంటతడి పెట్టాల్సిందే. రిజర్వేషన్తో బంగ్లాదేశ్లో జరిగిన ఆర్థిక విధ్వంసం తలుచుకుంటేనే దాని పొరుగు దేశాలు సైతం ఆందోళనకు గురవుతున్నాయి. భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లాదేశ్లో ఏ హింస జరిగినా, ఏ ఆర్థిక సంక్షోభం జరిగినా అది ఖచ్చితంగా భారతదేశంపైనే కొంతైనా ప్రభావం చూపిస్తుంది. అక్కడ హిందువులపై జరిగిన దాడులు చేస్తూ భారతదేశంలో ప్రతి హిందువు రక్తం మరిగిపోతుంది. బంగ్లాదేశ్ గేట్లు తెరిస్తే భారతీయులు అక్కడికి వెళ్లి యుద్ధం చేసే పరిస్థితులు సైతం లేకపోలేదు. ఇక అక్కడ జరిగిన హింసకు దేశ ప్రధాని సైతం తన పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత దేశం నుంచి పారిపోవడం, భారతదేశంను శరణు కోరడం ఇలా చాలానే జరిగాయి. ఇక అమెరికాకు కొత్త బాస్ రావడంతో గతంలో బైడెన్ చేసిన ఒప్పందాలన్నింటినీ వరుసబెట్టి మరీ క్యాన్సిల్ చేస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్కు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ అస్థిరత కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులతో బంగ్లాదేశ్ దయనీయ స్థితిలో ఉంది. మహమ్మద్ యూనాస్ నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వంలో నెట్టుకొస్తున్న బంగ్లాదేశ్ మరింత గడ్డు పరిస్థితులను చవిచూడబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బంగ్లాదేశ్కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే నిలిపివేయాలని ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయమే ఇందుకు గల ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్ పరిస్థితి ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. యుఎస్ఏఐడి ద్వారా బంగ్లాదేశ్కు అందుతున్న కాంట్రాక్టర్లు, గ్రాంట్లు, సహకార ఒప్పందాలు అన్నిటినీ తక్షణమే తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు యుఎస్ఏఐడి ఒక లేఖను సైతం విడుదల చేసింది. అమెరికా తన వంతుగా బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కదిద్దితే పనులు నిమగ్నమై కొన్ని ప్రాజెక్టులను భుజానికెత్తుకొని ముందుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులన్నిటినీ సస్పెండ్ చేస్తున్నట్లు యుఎస్ఏఐడి లేఖలో స్పష్టం చేసింది. ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పలువురిని విస్మయానికి గురి చేసింది. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో అమెరికా ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని డిసైడ్ అవ్వడం కీలక పరిణామమనే చెప్పక తప్పదు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను కల్పించడాన్ని నిరసిస్తూ 2024 జూలైలో సాగిన విద్యార్థి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసింది. ఈ ఆందోళనలు ఎంత తీవ్ర రూపం దాల్చాయంటే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి పారిపోయి ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం పాలిస్తున్న యూనాస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణలో విఫలమైందని, హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.